సిప్రీ రిపోర్ట్ ప్రకారం భారత్ దగ్గర 190 అణ్వాయుధాలు ఉన్నాయి. అదే పాకిస్తాన్ దగ్గర 170 మాత్రమే అణ్వాయుధాలు ఉన్నాయి. ఏంటి సార్, ఈ సిప్రీ రిపోర్ట్ ప్రకారం సైనిక పరంగా పాకిస్తాన్ పై భారత్ పైచేయి సాధించింది అనుకోవాలా? సైనిక పరంగా ఇప్పుడు కొత్తగా పైచేయి సాధించేది అంటే సైనిక పరంగా పైచేయి అనేది ఇష్యూ కాదు. ఇరాన్తో పోలిస్తే అమెరికా సైనిక పరంగా పైచేయి సాధించలేదా, కానీ యుద్ధం అవుతలేదు కదా. ఇష్యూ సైనిక పరంగా ఎవరిది పైచేయి అనేది కాదు. భారతదేశం అణ్వాయుధాలు తయారు చేసేది ఒక దిక్కుమాల పాకిస్తాన్ పైన పైచేయి సాధించడానికి కాదు. చాలా మందికి రాంగ్ నోషన్ ఉంటుంది. ఇండియాస్ న్యూక్లియర్ ప్రోగ్రామ్ ఈజ్ నాట్ పాక్ ఓరియంటెడ్, పాకిస్తాన్ న్యూక్లియర్ ప్రోగ్రామ్ ఈజ్ ఇండియా ఓరియంటెడ్. మనము దిక్కుమాల పాకిస్తాన్ ఉద్దేశించి మన డిఫెన్స్ స్ట్రాటజీ ఉండదు. ఇండియన్ డిఫెన్స్ ఇండియా కొరకు ఉంటుంది. ఇండియాస్ న్యూక్లియర్ డాక్ట్రిన్ ఆ పాకిస్తాన్ దృష్టిలో పెట్టుకుని ఉండదు మనది. మనం పాకిస్తాన్ అయినా, చైనానా, అమెరికానా, ప్రపంచంలో ఎక్కడ అణ్వాయుధాలున్నా మా దేశ భద్రతకు అవి ప్రమాదం అని భావిస్తాం మనం. సో అవర్ పాలసీస్ ఆర్ నాట్ పాక్ సెంట్రిక్, అది మనకు అర్థం కావాలి. అందువల్ల పాకిస్తాన్ పై చేయని పక్క పెట్టండి, ఎప్పుడు పై చేయమని. ఇలా ఇన్ని యుద్ధాలు ఉన్నాయి, మన పాకిస్తాన్ ఎప్పుడు గెలవలేదు చెప్పండి. 1971 వార్ నుంచి ఆపరేషన్ సింధు, 1947 వార్ నుంచి, ఇప్పుడు కాదు, ఎవ్రీ వార్లో మనమే గెలిచాం. ఇంతవరకు చరిత్రలో పాకిస్తాన్ సింగిల్ విక్టరీ లేదు. ఆ దేశాన్ని 2 ముక్కలైంది. 71 కొడితే దేశాన్ని 2 ముక్కలై 95,000 మంది పాకిస్తాన్ సైనికులు శిరస్థలలు వంచుకొని ఇండియన్ సోల్జర్స్ ముందు, ఇండియన్ ఆర్మీ ముందు లొంగిపోయారు 1971లో ఆపరేషన్ సింధూర్లో లేటెస్ట్ వరకు కూడా. అందువల్ల పాకిస్తాన్తో పై చేయన్నది అసలు ఇష్యూనే కాదు మనకు. మాదో పెద్ద చిన్న విషయం మనకు. సో కానీ అసలు విషయం ఏంటంటే మొదలు మన సిప్రీ అంటే ఏంటో అర్థం కావాలి. ఇది స్టాక్హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్. ప్రపంచంలో డిఫెన్స్, మిలిటరీ, సెక్యూరిటీ, న్యూక్లియర్స్ వీటన్నిటిపైన రెగ్యులర్గా వాచ్ డాగ్ అంటారు దీన్ని. అంటే ఇంటర్నేషనల్గా ప్రపంచంలో ఏమి జరుగుతుంది అని ఎప్పటికప్పుడు మానిటర్ చేసే థింక్ ట్యాంక్ పేరు సిప్రీ, స్టాక్హోమ్ ఇన్స్టిట్యూట్, ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్. అసలు ఈ రిపోర్ట్ ఏంటంటే ఓవరాల్గా గ్లోబల్ ఆర్మమెంట్ స్పెండింగ్ పైన, గ్లోబల్ ఆర్మ్స్ సిచ్యువేషన్ పైన రిపోర్ట్. ఇది ఇండియా మీద స్పెసిఫిక్ రిపోర్ట్ కాదు, అది మనకు అర్థం కావాల్సి. సో ప్రపంచంలో ఇండియా ఇస్ ద 5th లార్జెస్ట్ డిఫెన్స్ స్పెండర్. అంటే అమెరికా, చైనా, రష్యా, జర్మనీ తర్వాత 5వ అతిపెద్ద సైనిక వ్యయం చేస్తున్న దేశం భారతదేశం. అంటే ప్రపంచంలో జరుగుతున్న మిలిటరీ స్పెండింగ్లో 8 to 9% వరకు ఇండియాలో, అరౌండ్ 8% ఇండియా చేస్తుందని. సో ప్రపంచంలోనే 2nd లార్జెస్ట్ ఇంపోర్టర్ ఆఫ్ డిఫెన్స్ ఆర్మ్స్ ఇండియా. సో అందువల్ల ఇండియా ఇది డిఫెన్స్ పవర్, మిలిటరీ పవర్ అని మరోసారి చెప్పడమేతో పాటు న్యూక్లియర్ ఆర్సెనల్ ఎక్స్పాండ్ చేశారు, ఆధునీకరించారని 2 పాయింట్స్ చెప్పింది. అంటే 180 న్యూక్లియర్ వార్ హెడ్స్ను ఇప్పుడు 190 అయ్యాయి. అలాగే వీటిని మోర్ మోడర్నైజ్ చేసింది ఇండియా అనేది రిపోర్ట్. సో ఇండిపెండెంట్ వెరిఫికేషన్ మనం చేసే అవకాశమే లేదు జర్నలిస్ట్గా దీన్ని. వీ కెనాట్ ఇండిపెండెంట్లీ వెరిఫై వాట్ ఇట్ ఈస్ అన్లెస్ భారత ప్రభుత్వం దానిపైన రియాక్ట్ అయితే తప్ప. నార్మల్గా మన ప్రభుత్వాలు ఇలాంటి వాటిపైన రియాక్ట్ కారు. సో ఈ ఇన్స్టిట్యూట్ రిపోర్ట్ ఏంటంటే ఇండియా ఈజ్ ఎక్స్పాండింగ్ అండ్ మోడర్నైజింగ్ న్యూక్లియర్ ఆర్మ్స్. అంటే దాని అర్థం మనమేమో అణ్వస్త్రాల వ్యాప్తి కొరకు పనిచేస్తున్నట్లు, న్యూక్లియర్ హాకిష్నెస్ అంటారు, అణు ఉన్మాదాన్ని ప్రదర్శిస్తున్నామని కాదు. మనమే కాదు, ఈ రిపోర్ట్ ఏం చెప్తుందంటే ప్రపంచంలో ఉన్న 9 known న్యూక్లియర్ పవర్స్, అంటే ప్రపంచంలో అమెరికా, రష్యా, చైనా, ఫ్రాన్స్, యూకే, ఈ 5 దేశాలు న్యూక్లియర్ హ్యావ్స్ అంటారు. అంటే వారికి అణ్వస్త్రాలు ఉన్నవని ప్రపంచానికి కూడా తెలుసు. ఇందులో డిక్లేర్డ్ న్యూక్లియర్ పవర్స్ వాళ్ళుగా వాళ్ళు మా 5 దగ్గరే ఉండాలి, ఇంకా ఎవరికి ఉండకూడదు అని న్యూక్లియర్ నాన్ ప్రొలిఫరేషన్ ట్రీటీ, అణ్వస్త్ర నిరోధక ఒప్పందాన్ని 1970sలో తెచ్చారు. ఈ 5 కాక ఇండియా, పాకిస్తాన్, ఇజ్రాయిల్, నార్త్ కొరియా, ఈ 4 దేశాలకు కూడా న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయి. దే ఆర్ డిఫాక్టో న్యూక్లియర్ స్టేట్స్ అంటారు. అంటే మొదటి హోమో న్యూక్లియర్ స్టేట్స్, అవి డిక్లేర్డ్ అణ్వస్త్ర రాజ్యాలు. మా దగ్గర అణ్వస్త్రాలు ఉన్నాయని వాళ్ళు బహిరంగానే చెప్పుకున్నారు, ప్రపంచం అంతా తెలుసు.
రెండవ సెట్ ఆఫ్ కంట్రీస్ ఇండియా, పాకిస్తాన్, ఇజ్రాయెల్ అండ్ నార్త్ కొరియా. ఇవేమో డిఫాక్టో న్యూక్లియర్ స్టేట్స్. అంటే బయటికి ఎవరు ప్రకటించకపోయినా అణ్వస్త్రాలు కలిగి ఉన్న దేశాలు ఇవి. 1974లోని ఇండియా, 1967లోని ఇజ్రాయెల్ న్యూక్లియర్ వెపన్స్ సొంతం చేసుకోగలిగింది. థర్డ్ లెవెల్ ఆఫ్ కంట్రీస్ అంటారు, వాళ్ళని థ్రెషోల్డ్ న్యూక్లియర్ పవర్స్ అంటారు. అంటే మీకు ఇరాన్, సౌత్ కొరియా ఇవన్నీ సౌత్ ఆఫ్రికా ఇవన్నీ థ్రెషోల్డ్ న్యూక్లియర్ పవర్స్. అంటే వారు అణ్వస్త్రాలను పొందటానికి ముఖద్వారం దగ్గర ఉన్నాయి అని. అంటే ఎంత దూరాన్ని ఉన్నాయి చెప్పలేం, కానీ ముఖద్వారం దగ్గర ఉన్నాయి. ఇప్పుడు ఇరాన్ విషయంలో 2 to 3 weeks అని అమెరికా అంటది. సో ఏదన్నా దర్ కాల్ థ్రెషోల్డ్ న్యూక్లియర్ పవర్స్. ఇక వీరు కాక మిగతా వాళ్ళు ఎవరు దగ్గర కూడా లేరు అనుకోండి. సో అందువల్ల ఇండియా ఈజ్ పార్ట్ ఆఫ్ ది గ్లోబల్ న్యూక్లియర్ పవర్స్ లో ఒక దేశము, అందులో డిస్ప్యూట్ లేదు. అయితే మన అణ్వస్త్ర విధానం కూడా మనకి ఇక్కడ అర్థం కావాల్సింది. పాక్ పైన ఆధిపత్యం కొరకో దేని కొరకో కాదు. ఇప్పుడు ఇవాళ ఈ సిప్రీ రిపోర్ట్ చెప్పేది న్యూక్లియర్ డెలివరీ సిస్టమ్స్ ను కూడా, అంటే అణ్వస్త్రాలు తయారు చేయడమే కాదు, వాటిని ప్రయోగించగలిగిన సామర్థ్యం కూడా ఉండాలి. ఇప్పుడు మన అగ్ని మిసైల్ ఉంది, ఇంటగ్రేటెడ్ గైడెడ్ మిసైల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ కింద మనం 5 మిసైల్స్ డెవలప్ చేసాం. 5 పృథ్వీ, ఆకాశ్, త్రిశూల్, నాగ్ అండ్ అగ్ని. ఇందులో మోస్ట్ అడ్వాన్స్డ్ అగ్ని. ఇది నియర్ ఇంటర్ కాంటినెంటల్ బ్యాలిస్టిక్ మిసైల్, నియర్ ICBM అంటారు. అంటే సుమారు 7-8 వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న లక్ష్యాలను కూడా ఛేదించగలుగుతుంది. ఇది కాక మనకు న్యూక్లియర్ సబ్మెరైన్స్ ఉన్నాయి, ఇలా రకరకాల శక్తి సామర్థ్యాలు ఇండియాకు ఉన్నాయి. సో ఏవి ఉన్నా మనం చెప్పేది, మనం ఏదో ప్రపంచంలో అణ్వస్త్ర వ్యాప్తిని కోరుకోము. వీఆర్ ఫస్ట్ టు డిక్లేర్ న్యూక్లియర్ నో ఫస్ట్ యూస్. అంటే మేము అణ్వస్త్రాలను ప్రయోగించము, అణ్వస్త్రాలను వ్యాప్తి చేయము. కానీ మా దేశ భద్రతకు అవసరమైతే అణ్వస్త్రాలను తయారు చేసుకునేసిన హక్కును మాత్రం కోల్పోము. అంటే వీ విల్ నాట్ ప్రొలిఫరేట్ న్యూక్లియర్ ఆర్మ్స్, we will not produce nuclear weapons, but we will not abandon our right to produce nuclear weapons if the security situation demands. ఇది మన విధానం. అంటే మనం అణ్వస్త్రాలు ముందుగా ప్రయోగించము, అణ్వస్త్రాల వ్యాప్తికి కారకులం కాము. కానీ దేశ భద్రతకే అవసరం వచ్చినప్పుడు అణ్వస్త్రాలను పొందగలిగిన హక్కును మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కోలుకోం. దీన్నే న్యూక్లియర్ డిటరెన్స్ అంటారు. దీనికి అనుగుణంగానే మనము ప్రపంచంలో వచ్చిన ఏ ఒప్పందాలు, వివక్షపూరిత ఒప్పందాలు అంగీకరించలే. ఇప్పుడు NPT న్యూక్లియర్ నాన్ ప్రొలిఫరేషన్ ట్రీటీని అంగీకరించలే, కాంప్రిహెన్సివ్ టెస్ట్ బ్యాన్ ట్రీటీని అంగీకరించలే, ఫిసైల్ మెటీరియల్ కట్ ఆఫ్ ట్రీటీ FMCTని అంగీకరించలే. ఇవన్నీ కూడా డిస్క్రిమినేటరీ, అంటే అణ్వస్త్రాలు కలిగి ఉన్న దేశాలకు అణ్వస్త్రాలు లేని దేశాల మధ్య ఒక వివక్ష చూపుతోంది. ఇది న్యూక్లియర్ అపార్థి, అణుజాత్యహంకారం లాంటిది అని మనము తిరస్కరించాం. అదే సమయంలో సంపూర్ణ నిరాయుధీకరణ, టోటల్ డిసార్మమెంట్ కోరుకున్నాం. అందువల్ల ఈ వార్త చూసి ఇండియా ఏదో న్యూక్లియర్ హాకిష్ అని, అంటే అణు ఉన్మాదాన్ని ప్రదర్శిస్తోందని, పాకిస్తాన్ దృష్టిలో పెట్టుకుని ఏదో చేస్తున్నామని అని ఒక రాంగ్. పాకిస్తానే కాదు, ఇప్పుడు ఉదాహరణకు సిప్రీ రిపోర్ట్ చెప్పింది చైనాలోని టార్గెట్లను కూడా అటాక్ చేయగలిగే డెలివరీ సిస్టమ్స్ రూపొందించింది. అటు అర్థం రేపొద్దున చైనా పైన అణ్వస్త్రాలు వేస్తామని కాదు, మన దేశ రక్షణకు అవసరమైన సామర్థ్యాన్ని కలిగి ఉంటున్నాం. ఇట్ ఈస్ నాట్ అన్ అఫెన్సివ్ పోస్టరింగ్, ఇట్ ఈస్ ఎ డిఫెన్సివ్ డాక్ట్రిన్. మనకు అర్థం కావాల్సింది అంటే మన న్యూక్లియర్ పాలసీ ఎదుటి వానిపై దాడి కొరకు తయారు చేయం, మన దేశ రక్షణ కొరకు చేస్తాం. ఇట్ ఈస్ నాట్ అన్ అఫెన్సివ్ డాక్ట్రిన్, ఇట్ ఈస్ ఎ డిఫెన్సివ్ డాక్ట్రిన్. అందుకే మీ క్వశ్చన్ అంతా వివరణ ఇచ్చింది నేను. సో ఇట్ ఈస్ ఎ డిఫెన్సివ్ డాక్ట్రిన్. మనం ఎవరినో ఉద్దేశించి ఎవరిపైనో దాడి చేస్తానికి మనం చేయం. కానీ మా దేశం పైన దాడి చేయాలంటే ఎవడన్నా భయపడాలి, అది మన లక్ష్యం. దానే న్యూక్లియర్ డిటరెన్స్ అంటారు. సో ఆ డిటరెన్స్ కు మనం కట్టుబడి ఆ డిటరెన్స్ కు అవసరమైన మేరకు మనం తయారు చేస్తాం. దీన్ని మినిమం క్రెడిబుల్ న్యూక్లియర్ డిటరెన్స్ అంటారు. దీన్ని అంటే కనీస మినిమం క్రెడిబుల్ విశ్వసనీయమైన న్యూక్లియర్ డిటరెన్స్, అణు నిరోధక సామర్థ్యం.
అంటే కనీస విశ్వసనీయమైన అణునిరోధక సామర్థ్యాన్ని కలిగి ఉంటాం. మినిమం క్రెడిబుల్ న్యూక్లియర్ డిటరెన్స్. ఆ మినిమం క్రెడిబుల్ న్యూక్లియర్ డిటరెన్స్ ఏంటి, ఎన్ని వార్ హెడ్స్ అవన్నీ నాకు తెలియదు, మీకు తెలియదు, తెలియకూడదు కూడా, తెలుసుకోవాల్సిన అవసరము ఉండకూడదు. సో కానీ ప్రపంచంలో ఉన్న సంస్థలు ఇలా అప్పుడప్పుడు వార్తలు ఇస్తాయి. ప్రభుత్వాలు ఆలోచించే అంశం ఇది, మనం చర్చించే అంశం కాదు. దేశానికి ఏదైతే మినిమం క్రెడిబుల్ అది చేస్తారు తప్పనిసరిగా. భారత ప్రభుత్వం అది ఖచ్చితంగా చేస్తారు.